Do you know your privilege? Do you know your blessing? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీకు తెలుసా? రోడ్ల మీద అనేక సందర్భాల్లో కనీసం గూడు లేక ఫ్లైఓవర్ల కింద రోడ్ల మీద అలా పడుకుని ఈగలు ముసురుతూ ఉంటే డు యు నో హౌ బ్లెస్డ్ యు ఆర్? నీకున్న మంచాన్ని బట్టి కంప్లైంట్ చేస్తున్నావు, మాసిపోయిన దుప్పటను బట్టి కంప్లైంట్ చేస్తున్నావు, కానీ డు యు నో అవి లేని కూడా చాలామంది ప్రపంచంలో ఉన్న విషయం నీకు తెలుసా? ఒకసారి నేను మా కుమార్తెలు ముగ్గురిని తీసుకుని వెళ్ళి డిసెంబర్ మాసంలో దుప్పట్లు పంచిపెడదామని చెప్పి అలా రోడ్డు మీదకి వెళ్ళాం. దట్స్ వాట్ వీ డూ సమ్ టైమ్స్. నా పిల్లల్ని ఆ టైంలో రాత్రి 11:30-12 గంటల టైంలో అలా రోడ్ల మీద తీసుకెళ్ళడం నా ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంత దేవుని పొందుతున్నారో, ఎంత ఆశీర్వాదం కలిగిన వారో అర్థం చేసుకోవాలని ఆలోచన. కరెక్ట్గా వై జంక్షన్ దగ్గర, రాజమండ్రిలో వై జంక్షన్ ఉంది, అది దాటి కొంచెం ముందుకు వెళ్తే నందం గణరాజ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన పడుకుని ఉన్నాడు. నేను మా ధన్యాకు నిత్యాకు చెప్పాను, ఒక దుప్పటి తీసుకెళ్ళి అతని మీద కప్పేసి వచ్చాడు నాయన అని చెప్పాను. కారు దిగి వారు వెళ్ళి దుప్పటి ఇలా కప్పగానే కొన్ని 100 దోమలు రివ్వునెగిరినాయి పైకి. మా ధన్య ఏడ్ చేసింది, వెంటనే కారులోకి వచ్చి, డాడీ హౌ కమ్ హీస్ బీన్ సర్వైవ్డ్? అతను ఎలా బతుకుతున్నాడు డాడీ? అతని దేహం అంటే ఎక్కడ కాళ్ళు లేక దోమలు దాడి చేసి కొడతానే ఉన్నాయి, వాటిని కొట్టుకునే శక్తి కూడా అతనికి లేదు, అలా పడుకుని ఉన్నాడు. ఒక్క దోమ మన గదిలో తిరిగితేనే విలవల్లాడిపోతాం కొన్నిసార్లు కదా, అది చంపేదాకా మన నిద్రపాటు. కొన్ని 100 దోమలు అలా కుడుతూ ఉంటే అలా పడుకుని ఉన్నాడు అంతే, కనీసం కప్పుకోవడం దుప్పడుకోవట్లేదు. డు యు నో? నీ ఆశీర్వాదం నీకు తెలుస్తుందా? దేవుడిని నిలబెట్టిన విధానం నీకు అర్థమవుతుందా? ప్రతిసారి కంప్లైనింగ్ మోడ్లోకి వెళ్ళి నాకు అది లేదు ఇది లేని ఏడుస్తున్నావే కానీ దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నావా? అనుదినము తప్పక ప్రభువా ఒక్కసారి నిన్ను పట్టుకున్నాను, ఇక నిన్ను విడిచే ప్రసక్తి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుభవపరచు. హ్యావ్ యు కమ్ టు దట్ కన్ఫెషన్?